కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతి ప్రాంత గ్రామాలకు మరో శుభవార్త చెప్పింది. ఆయా గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెనుమాక, ఉన్నవల్లి గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం 1863 కోట్ల మొత్తానికి పరిపాలన అనుమతి ఇచ్చింది. ఈ నిధులతో లేఅవుట్ల, రోడ్లు, కాలువలు, నీటి సరఫరా, మరుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేయనుంది. అలాగే విద్యుత్ మరియు ఐసీటీ యూటిలిటీ డక్టులు పునర్వినియోగ, నీటి లైన్, స్టిఫీ అవెన్యూ ప్లాంటేషన్ నిర్మాణ పనులను చేపట్టనుంది. ఈ పనుల కోసం టెండర్లు పిలిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీసీఆర్డీఏ కమిషనర్, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులను పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జారీ చేశారు. ఓవైపు రాజధాని ప్రాంతంలో పలు సంస్థలకు భూములు కేటాయిస్తూ, మరోవైపు కీలక నిర్మాణాలు చేపడుతూ రాజధాని ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూనే రాజధాని ప్రాంతంలోని గ్రామాలను సైతం అభివృద్ధి చేయడంపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా భారీగా నిధులు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.